హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మన ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా. సో ఈ ఎస్బీఐ బ్యాంక్ అనేది విత్డ్రావల్ లిమిట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో అది కూడా నాకు ట్విట్టర్లో రావడం జరిగింది. సో ఈ అనౌన్స్మెంట్ ఏంటి అనే విషయాన్ని అయితే తెలుసుకునే ముందు అయితే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరుతుంది ఫ్రెండ్. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్. ఎస్బీఐ బ్యాంక్ వారు తమ ఎస్బీఐ కస్టమర్ల కోసం అయితే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో అదేంటి అనేది ఇప్పుడు చదివి వినిపిస్తాను. టు ప్రొటెక్టెడ్ కస్టమర్స్ ఫ్రమ్ ఫెయిలింగ్ ప్రే టు ఫ్రాడర్స్, ఎస్బీఐ నో ఎక్స్టెండెడ్ OTP-based cash withdrawal facility to 24/7 for amount 10,000 and above. This facility will be available for all SBI debit card holders at SBI ATMs from 18th September 2020 onwards. We request you to carry your mobile while transacting at SBI ATMs and register your mobile number at branch ATMs if not registered. సో ఇది ఫ్రెండ్, ఎస్బీఐ బ్యాంకింగ్ అయితే ఏటీఎం వినియోగదారులకు అయితే ఒక చేదు వార్త అనే చెప్పాలి ఫ్రెండ్. సో అదేమిటంటే ఇంతకుముందు మనం ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ద్వారా మనీ విత్డ్రావల్ చేసుకోవాలంటే పర్ డే 20,000 రూపీస్ అయితే మనం అయితే విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్. సో ఇప్పుడైతే ఆ లిమిట్ అనేది 10,000 కంటే తక్కువ చేయడం జరిగింది. సో అంతేకాకుండా మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మినిమం 100 రూపీస్ నుంచి మ్యాక్సిమం 20,000 రూపీస్ వరకు అయితే మనం విత్డ్రావల్ చేసుకోవచ్చు. సో అంటే తక్కువలో తక్కువ 100 రూపాయల నుంచి ఎక్కువగా 20,000 రూపీస్ వరకు అయితే మనం అయితే మనీ అయితే విత్డ్రావల్ చేసుకోవచ్చు. దీనికైతే 10,000 కంటే తక్కువగా అయితే చేయడం జరిగింది. అలాగని 10,000 కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే లేదు అని కాదు. 10,000 కంటే ఎక్కువ మనీ విత్డ్రావల్ చేసుకోవాలంటే మనం మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది. సో ఇది ఎందుకంటే 10,000 ఎక్కువ మనం విత్డ్రావల్ చేయాలంటే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మాత్రమే మనకు 10,000 కంటే అబవ్ అయితే మనీ అయితే విత్డ్రావల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇది ఎందుకు చేస్తున్నారు అంటే సో ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరగడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విత్డ్రావల్ లిమిట్స్ అని అయితే వీళ్ళైతే మరింత తగ్గించడం జరిగింది ఫ్రెండ్. సో అలా అని దీన్ని తగ్గించడం అనుకోకూడదు. సో మనం అయితే ఆన్లైన్ ఫ్రాడ్స్కి బలి కాకుండా ఉండేందుకు సో మన ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే అని మనం అనుకోవచ్చు ఫ్రెండ్. సో అలాగే మనకు 10,000 కంటే ఎక్కువ కావాలంటే మనం బ్యాంక్కి వెళ్ళి అయినా తీసుకోవచ్చు. సో బ్యాంక్కి వెళ్ళి మనం తీసుకున్నట్లయితే 10,000 కాదు, 20,000 కాదు, 50,000 వరకు అయితే మనం బ్యాంక్కి వెళ్ళి అయితే డ్రా చేసుకోవచ్చు. అలాగే చెక్ బుక్ విషయంలో అంటే చెక్ బుక్ ద్వారా విత్డ్రావల్ చేసుకునే విషయంలో వాళ్ళు ఎటువంటి కండిషన్లు అయితే పెట్టలేదు ఫ్రెండ్. సో మనం చెక్ బుక్ ద్వారానైతే ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ అయితే మనం బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకోవచ్చు, లేదంటే సో వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఈ విధంగానైతే మన ఎస్బీఐ వాళ్ళు మన సేఫ్టీ కోసం అయితే ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో అంతే. ఓకే, థ్యాంక్ యూ.